బలిదానం చేసి అమరవీరులు అయ్యారు పాపం. మరి మన వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయి ఏంది ఏం కథ ఎంతో కొంత ఆసరైతే అన్నట్టుగా అద్దంకి దయాకరు ఒక ఆయువు అనే మాట మాట్లాడాడు. సరే ఇక పోతే పెద్దగాతే వచ్చింది. మార్కెట్లకు బ్లాకు మండే ఒక్కరోజే భారత్లో 20 లక్షల కోట్ల సంపద ఆవిరి. ట్రంప్ వచ్చాక భారత ఇన్వెస్టర్లకు 45 లక్షల కోట్లు లాసాయనో. భారత్, జపాను, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్, తైవాన్లకు భారీ నష్టమాయనో. అంబానీ, అదానీ, జిందాలు, నాడారు నలుగురివే 85,000 కోట్లు కథమై గంగల గరిసెనో. 90 దేశాలపై ట్రంప్ ఎఫెక్టు బెంబేలెత్తిపోతున్న ఇన్వెస్టర్లు. ట్రంపు ఓ ట్రంపు నువ్వు చేస్తున్నావు కంపు కంపు. ట్రంపు ఓ ట్రంపు నువ్వు చేస్తున్నావు కంపు కంపు. ట్రంపు ఓ ట్రంపు. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ముఖము నేలబడిపోతట్టు ఉన్నదో. మోడీ 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 గౌరాల సోపతిదారుడు అదాని ముఖం వన్నె తప్పి చిన్నబోయే కాలం వచ్చేను. జిందాలు కడుపు చల్లగుండా జిందాలు కూడా ఫిగరు చేయబట్టేను. నాడారు. ట్రంప్ టారిఫ్ల దెబ్బతో ఐటీ షేర్లు భారీగా కుదేలైపోయేసరికి దిగ్గజ సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేరు విలువ 3.3% పైగా కుంగిపోయింది. కాబట్టి దీంతో ఈ కంపెనీ వ్యవస్థాపకుడు శివ నాడారు ఎంత పని నా పని అని ఈ రకంగా అంబగాలు అన్నట్టే ఉందట కథ. ఎట్ట చేయాలి ఏం చేయాలి అని దిక్కుతోచని స్థితిలో ఇక మరి ఈ రకంగా మార్కెట్లని మాత ఏడి కాడికి పగ్గం పాడు చేసి పతనానికి కారకుడయ్యిందట ట్రంప్. ఇక నీ దండం పెడితే ఒక్కరు కాదు ఇద్దరు కాదు 90 దేశాలపై ట్రంప్ ఎఫెక్ట్ మధ్యన మూత మోగిస్తుండు ట్రంప్. మరి వినాశకాల విపరీత బుద్ధా లేకపోతే ఇంకేదన్నా కొత్త తరం ఒక కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండా? అసలు ఏమవుతుంది ఏం కథ అనేది ఎక్కడ వశపడని కాలం. ట్రంప్ టారిఫ్ల దెబ్బతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం కుదేలయ్యాయి. సెకండ్ల వ్యవధిలో మార్కెట్లో లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ప్రపంచ వాణిజ్య యుద్ధం తీవ్రమై అమెరికా, చైనా పరస్పరం భారీ మొత్తంలో పన్నులు విధించుకోవడంలో, ప్రతీకార సుంకాలు ఒకరికొకరు విధించుకోవడంలో ఇక ఈ రకంగా ఈ దారుణ పరిస్థితి తలెత్తింది. ట్రంప్ దెబ్బకు ఒక్క అమెరికా, భారతే కాదు ప్రపంచంలోని మార్కెట్లన్నీ షేక్ అవుతున్నాయట. డబ్బలల్లో రాళ్ళు పోసి లొడలోడ అనిపించినట్టే ఉంది ఇప్పుడు ట్రంప్ వ్యవహారము. మొత్తానికి ఇక ఈయన దెబ్బకు ప్రపంచ దేశాలే అబ్బా 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 అనే కాడికి వచ్చిందట. మరి ఈ ట్రంప్ లగ్గము నాగవెల్లి ఎప్పుడైతుందో ఏం కథో కానీ మొత్తానికైతే ఇవాళ ప్రపంచంలో ట్రంప్ కంపు చేస్తుండులా. చూడాలి మరి రేపు ఏమవుతుంది ఏం కథ ఎట్లా అనేది.